హాయ్. మనం రోజూ హే సిరి అని, ఓకే గూగల్ అని ఎంత ఈజీగా వాడేస్తాం కదా. అసలు మనం మాట్లాడేది ఒక మెషీన్కి ఎలా అర్థమవుతుంది? భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదూ. సో ఈరోజు మన జర్నీలో ఏఐ ప్రపంచంలోకి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. మన చాప్టర్ 11, అదే ఏఐ ఇన్ సౌండ్, స్పీచ్ అండ్ ఆడియో. దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ 11లో మనమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ స్పీచ్ ఏఐకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత అసలు మెషీన్లు సౌండ్ని ఎలా వింటాయి, ఎలా కన్వర్ట్ చేస్తాయో చూద్దాం. దీని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుని, ఒక చిన్న కాన్సెప్చువల్ యాక్టివిటీతో పాటు కొన్ని ఆలోచింపచేసే ప్రశ్నలతో ఈ సెషన్ని ముగిద్దాం. రెడీనా? ఓకే, అందరం ఆలోచించే ఒక సింపుల్ క్వశ్చన్తో మొదలుపెడదాం. మన ఫోన్కి ఏదైనా వాయిస్ కమాండ్ ఇస్తాం కదా, కాల్ చేయని, పాట పెట్టు అని. అది మనం చెప్పింది చెప్పినట్టు అంత కరెక్ట్గా ఎలా అర్థం చేసుకుంటుంది? దీని వెనుకున్న సీక్రెట్ ఏమై ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన ఫస్ట్ సెక్షన్. హెలో ఏఐ, మెషీన్లు వినగలవు. అవును, మీరు విన్నది కరెక్టే, మెషీన్లు కూడా వినగలవు. అసలు అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీ పేరు స్పీచ్ అండ్ ఆడియో ఏఐ. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఊహించుకోండి, ఒక మెషీన్కి మనం చెవులు పెట్టి, ఇదిగో మనం మాట్లాడేది విని అర్థం చేసుకో అని ట్రైనింగ్ ఇస్తున్నామన్నమాట. అచ్చం అలాగనే ఉంటుంది. అసలు ఈ టెక్నాలజీ మనకెందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి, కమ్యూనికేషన్. మనం డివైజులతో చాలా న్యాచురల్గా మాట్లాడొచ్చు. ఇక 2, యాక్సెసిబిలిటీ. టైప్ చేయడం కష్టంగా ఉండేవాళ్లకిదొక వరంలాంటిది. అండ్ మూడోది, ఆటోమేషన్. మనిషి హెల్ప్ లేకుండానే కాంప్లెక్స్ రిక్వెస్ట్లను కూడా ఇది అర్థం చేసుకుని పనిచేస్తుంది. నిజానికి ఈ టెక్నాలజీ మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయింది. మనం వాడే హే గూగుల్ లాంటి వాయిస్ అసిస్టెంట్స్ నుంచి ఏదైనా కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు మనతో మాట్లాడే ఆటోమేటెడ్ సిస్టమ్స్ వరకు అంతా ఈ టెక్నాలజీ పుణ్యమే. సరే, ఇదంతా బాగుంది కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుంది? మనం మాట్లాడే ఒక సౌండ్ వేవ్ కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్గా ఎలా మారుతుంది? ఆ ప్రాసెస్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతా మొదలయ్యేది ఒక ఆడియో సిగ్నల్తో. సింపుల్గా చెప్పాలంటే, మనం మాట్లాడినప్పుడు గాలిలో ప్రయాణించే ఒక సౌండ్ వేవ్ అన్నమాట. ఇది కంటిన్యూవస్గా అనలాగ్ రూపంలో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక మైక్రోఫోన్ అచ్చం మన చెవిలాగే పనిచేసి మన చుట్టూ ఉన్న ఈ అనలాగ్ సౌండ్ వేవ్ని పట్టుకుంటుంది, అంటే క్యాప్చర్ చేస్తుంది. ఆ తర్వాత సీన్లోకి ఏడీసీ వస్తుంది, అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇదేం చేస్తుందంటే, ఆ కంటిన్యూస్ వేవ్ని ప్రతి సెకన్కి వేలసార్లు ఫోటోలు తీసినట్టు చిన్న చిన్న స్నాప్షాట్స్గా కట్ చేస్తుంది. దీన్నే టెక్నికల్గా శాంప్లింగ్ అంటారు. అండ్ ఇక్కడే అసలు మ్యాజిక్ జరుగుతుంది. ఆ స్మూత్గా ఉన్న అనలాగ్ వేవ్ కాస్త ఇప్పుడు కొన్ని నంబర్స్గా మారిపోతుంది, అంటే ఒక డిజిటల్ సిగ్నల్ అన్నమాట. బేసిక్గా ఇదే ఏఐకి అర్థమయ్యే భాష. మన మాట ఇప్పుడు కోడ్గా మారిపోయింది. రైట్, ఇప్పుడు మన సౌండ్ అయితే డిజిటల్ ఫార్మాట్లోకొచ్చేసింది. బాగుంది. కానీ ఏఐకి ఈ నంబర్లను చూసి ఇది హెలో అనే పదం, ఇది బై అనే పదమని ఎలా తెలుస్తుంది? ఇక్కడే అసలు ట్రైనింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఏఐకి ఎలా నేర్పిస్తారో చూద్దాం. ఏఐకి కొన్ని ఫండమెంటల్స్ నేర్పిస్తారు. ముందుగా ఫోనీమ్స్, అంటే ఒక పదంలో ఉండే కా, పా, టా లాంటి బేసిక్ సౌండ్స్. తర్వాత వాయిస్ పిచ్ ఎలా ఉంది, టోన్ ఎలా ఉంది, అంటే అది ప్రశ్ననా లేక ఆదేశమా అని గుర్తించడం. వీటన్నిటితో పాటు అనవసరమైన బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇగ్నోర్ చేయడం కూడా నేర్చుకుంటుంది. దీన్ని మనం ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకోవచ్చు. ఒక ట్రావెలర్కి కొత్త భాష నేర్పించడం లాంటిదే ఇది. ఫస్ట్ వాళ్ళకి ఒక ఫ్రేజ్ బుక్ కావాలి. అదే మన ఏఐకి కావలసిన భారీ ఆడియో డేటా సెట్స్. తర్వాత వాళ్ళు మాట్లాడే విధానాన్ని విని అందులోని ప్యాటర్న్స్ని గుర్తిస్తారు. ఫైనల్గా ఒక రద్దీగా ఉండే క్యాఫేలో కూడా అవతలి వ్యక్తి మాటపై ఫోకస్ చేస్తారు. అలాగే ఏఐ కూడా డిస్ట్రాక్షన్స్ ఫిల్టర్ చేస్తుంది. చూసారా ఎంత సిమిలర్గా ఉందో? మీకు తెలుసా, ఈ టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగిందో చెప్పడానికి ఇదొక సూపర్ ఎగ్జాంపుల్. 1952లో వచ్చిన మొట్టమొదటి స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ పేరు ఆడ్రీ. అది కేవలం ఒకే ఒక్క వ్యక్తి వాయిస్తో చెప్పిన 0 నుంచి 9 వరకు ఉన్న నంబర్లను మాత్రమే గుర్తించగలిగేది. కానీ ఇప్పుడు చూడండి, మనం ఎక్కడదాకా వచ్చామో.
సో ఇంత పవర్ఫుల్ టెక్నాలజీని మనం ప్రస్తుతం ఎక్కడెక్కడ వాడుతున్నాం? మన చుట్టూ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటో ఒక లుక్ చేద్దాం. మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ వాయిస్ అసిస్టెంట్స్. ఇవి ఒక సింపుల్ 3 స్టెప్స్ సైకిల్లో పనిచేస్తాయి. ఫస్ట్, అలెక్సా లాంటి వేక్ వర్డ్ కోసం ఎప్పుడూ వింటూనే ఉంటాయి. మనం పిలవగానే మన మాటల్ని స్పీచ్ టు టెక్స్ట్ STTతో రాసుకుంటాయి. ఫైనల్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP ఉపయోగించి ఆ టెక్స్ట్ని అర్థం చేసుకుని మనం అడిగిన పని చేస్తాయి. వాయిస్ అసిస్టెన్సే కాదు, డిక్టేషన్ సాఫ్ట్వేర్ కూడా ఇదే టెక్నాలజీని వాడుతోంది. దీనివల్ల పెద్ద పెద్ద స్పీచ్లను కూడా డాక్యుమెంట్లుగా లేదా ఈమెయిల్స్గా చాలా ఫాస్ట్గా ఈజీగా మార్చేయొచ్చు. ఇదొక్కటే కాదు, మన స్మార్ట్ హోమ్స్లో లైట్స్, టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, వీడియోలకు లైవ్ సబ్టైటిల్స్ క్రియేట్ చేయడానికి, ఇంకా చాలా మందికి ఉపయోగపడే యాక్సెసిబిలిటీ టూల్స్ని పవర్ చేయడానికి కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే, మనం ఇప్పటివరకు నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈ సెషన్ని ముగిద్దాం. ఫైనల్గా AI చేసే పని ఒక్కటే, అది ఇమేజ్ అయినా సౌండ్ అయినా సరే. ఇన్పుట్ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి దానికి కరెక్ట్ లేబుల్ ఇవ్వడం. ఈ టేబుల్లో చూస్తున్నట్టే ఒక చప్పట్ల శబ్దం విని దాన్ని క్లాప్ అని, ఒక విజిల్ విని విసిల్ అని గుర్తించడం లాంటిదనమాట. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. స్పీచ్ AI అనేది అనలాగ్ సౌండ్ వేవ్స్ని డిజిటల్ డేటాగా మార్చి ఆ డేటాలో ఉన్న నిర్దిష్ట ప్యాటర్న్స్ని గుర్తించేలా ఒక మోడల్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా పనిచేస్తుంది. ఇదే మెషీన్లకు వినికిడి శక్తినిస్తుంది. ఇదంతా మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకువస్తుంది. ఒకవేళ AI మన మాటల్ని మాత్రమే కాదు, మన వాయిస్లో ఉన్న ఎమోషన్స్ని కూడా, అంటే మనం సంతోషంగా ఉన్నామా, కోపంగా ఉన్నామా, బాధలో ఉన్నామా అని కనిపెట్టగలిగితే అప్పుడేమవుతుంది? దీనివల్ల మనకు మంచి జరుగుతుందా లేక ఏదైనా ప్రమాదముందా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి.